మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. మెగా డిజిటల్ వార్తలకు స్వాగతం. చింతలపాలెం కృష్ణానదిలో అనుమతి లేని వలలతో చేపలు పట్టివేత, అందుబాటులో లేని ఫిషరీస్ డిపార్ట్మెంట్. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం బుగ్గ మాధవరం గ్రామం కృష్ణానదిలో అనుమతి లేని లాగుడు వలలు, వైజాగ్ నుంచి చేపల వేట చేసే వాళ్లని తీసుకువచ్చి చేపలు పడుతున్నారు. ఈ వలల వలన నదిలో ఉన్న అన్ని చేపలు ఒకేసారి వాళ్లకి చిక్కుతాయి. దానిలో వాళ్లకు అవసరమైన చేపలను తీసుకొని మిగతా చేపలను నదిలో విసిరివేస్తున్నారు. వీటి వలన చిన్న చేపలు అన్నీ చనిపోయి ఒడ్డుకు చేరి దుర్వాసన వస్తున్నాయి. బొగ్గ మాధవరం గ్రామం నుంచి సుమారు 16 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు సప్లై అవుతుంది. ఈ చేపలన్నీ కూడా మిషన్ భగీరథ పంపు దగ్గర చేరి దుర్వాసన వస్తున్నాయి. గతంలో గ్రామస్తుల అడ్డుకోగా ఇక్కడ ఇంకా వ్యాపారం చేయమని చెప్పారు. మళ్లీ ఇప్పుడు చేస్తూ సుమారు 10 రోజులుగా చుట్టుపక్కల గ్రామస్తులు దుర్వాసన రావడంతో ఇలాంటి వలలు వాడొద్దని అడ్డుకోవడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ పట్టవద్దు అని వీళ్లని ఆపడం జరిగింది. అప్పుడు గ్రామస్తుల మీద తప్పుడు కేసులు పెట్టారు. మళ్లీ ఇప్పుడు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు. దీనిని ఆపేది ఎవరు సారు? ఇకనైనా మా బాధలు చూసి మా పరిస్థితులను మెరుగుపరచండి సీఎం సారు అంటూ అక్కడ ప్రజలు వాపోతున్నారు. డిజిటల్ న్యూస్ టీం, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు.